జై శ్రీమన్నారాయణ. అస్మద్గురుభ్యో నమః. అవ్యాకృత విహారాయ సర్వవ్యాకృత సిద్ధయే హృషీకేశ నమస్తేస్తు మునయే మౌనశాలిని. ఇంద్రియములను ప్రవర్తిల్లజేసే ఓ దేవా, మాయాశక్తియందు విహరించే నీ నుండి సకల నామరూపములు సిద్ధించుచున్నవి. ఆత్మారావుణవై ప్రకాశించే నీ స్వభావము మౌనమే. నీకు నమస్కారమగుగాక. 10th Canto 16th Chapter 47th Prayer. భగవద్బంధువులారా, శ్రీమద్భాగవత తత్వదీపిక పంచమ స్కంధము 11వ పాడ్కాస్ట్లో స్వాగతం. ఇంతవరకు జడభరతుడు రహుగణుడు యొక్క సంవాదం విన్నాం. రహుగణుడు పల్లకి మోయలేని స్థితిలో ఉన్న జడభరతుని పై క్రోధం చూయించినప్పుడు తను వివరించినటువంటి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని మనం తెలుసుకున్నాం. తరువాత ఆ రహుగణుడు ఏమి ఉత్తరం చెప్తున్నాడో తెలుసుకుందాం. అహంకారము వీడి రహుగణుడు ఇలా పలుకుచుండెను. బ్రహ్మవర్చస్సు వ్యక్తము కాకుండా నిగూఢముగా బ్రాహ్మణులుగా సంచరించుచున్న మీరు ఎవరు? మీరు యజ్ఞసూత్రము ధరించి ఉన్నారు, మరి అవధూతగా ఉన్నారు. మీరు ఎవరి శిష్యులు? మీరు ఎవరి పుత్రులు ఎచట ఉందురు? ఇచటకు ఎందుకు వచ్చినారు? నా భాగ్యవశముచే నా కొరకై వచ్చిన కపిలమునియే కాదు కదా. నేను ఇంద్రుడు వజ్రము ఎత్తినను భయపడను, రుద్రుడు త్రిశూలమును ఎత్తి చంపవలని భయపడను, యముని దండమునకు గాని అగ్ని, సూర్య, వాయు, కుబేర అస్త్రములకు గాని భయపడను. బ్రహ్మవేత్తలకు బ్రాహ్మణులను అవమానపరచుటకు భయపడుచుందును. నేను అడిగిన ప్రశ్నలకు సమాధానము చెప్పుడు. నీవు దేనియందును సంగము లేకుండా ఉన్నావు. నీ బ్రహ్మజ్ఞానము మరుగుపరచబడి ఉన్నది. జడుని వలె సంచరించుచున్నావు. నీవు పలికి మాటలు యోగశాస్త్ర నిరూపకములు. నీ మాటలలోని రహస్యములను ఎంత ఆలోచించిననో మనసున గోచరమొకటకు శక్యము కాదు. నేను కపిలుని దర్శింపవలనని బయలుదేరితిని. అతడు యోగీశ్వరుడు. అతడు చిదచిత్ స్వరూపుడు, తత్వములు ఎరింగినవాడు, మునులకు అందరకు హితమును ఉపదేశించినవాడు, శ్రీహరి యొక్క నిత్య పరిచ్ఛిన్నమగు జ్ఞానాంశముచే అవతరించినవాడు. ఈ సంసారములో రక్షకమేమని ప్రశ్నించవలనని అతని వద్దకు బయలుదేరినాను. లోకులను చూచుటకు ఆ కపిలుడే ఇతడు నీ రూపమును సంచరించుచున్నాడని నేను భావించుచున్నాను. గృహములయందే ఆసక్తిగల నా వంటి మందబుద్ధులు యోగీశ్వరుల యొక్క స్వరూపమును స్వభావమును గుర్తింపజాలరు. నీవు దేహము కంటే నేను వేరు కనుక నేను బరువు మోయలేదని, నేను నడవలేదని, నాకు శ్రమలేదని చెప్పితివి. కాని నన్ను బట్టి చూచిన నీకు కూడా శ్రమ కలిగియుండునని నేను ఊహించకున్నాను. నేను యుద్ధము చేసిన శరీరమే చేయుచున్నది అయినను శ్రమగుచున్నది అనుకొనుచున్నాను. నేను ఒక గమ్యమును నడకచే పొందుచున్నట్లు గుర్తించుచున్నాను. నీకు అవి లేవు అని చెప్పుట ఎట్లు? నీవొక సమాధానం చెప్పవచ్చును. బడలిక పొందుట, మోయుట, శ్రమపడుట అనునవి వ్యావహారికములు గాని పారమార్థికములు గావని సమాధానం చెప్పవచ్చును. అసత్యమైన ఘటము నీరు తెచ్చుటకు తగదు, సత్యమైనదే నీరు తెచ్చును. అందుచే వ్యవహారమంతయు ప్రపంచమున ప్రమాణముచే ఉన్నదని నిశ్చయింపదగినదే కాని అసత్యము కాదు. ఆత్మకు సహజముగా కర్మ వలన దేహ సంపర్కం వలన శ్రమ అగును. గిన్నెలో నీరు పోసి గిన్నె కింద మంట పెట్టినచో గిన్నెలోనున్న చల్లని నీరు వెచ్చనైనట్లు ఆ నీటి వెచ్చదనముచే బియ్యం మెత్తబడటం చూచున్నాం కదా. అట్లే దేహేంద్రియములతో సంబంధము తప్పనిసరిగా ఉండుట చేత వాటిచే గలిగిన సుఖదుఖాదులు వాటి సంబంధముచే పురుషుడు అనుభవించును. ఎందుకు దేహము వేడెక్కును? అందుచే ఇంద్రియములకు తాపము కలుగును. దానివలన ప్రాణము, దాని ద్వారా మనసు శ్రమనందగనే ఆత్మకు సహజముగా శ్రమ లేకపోయినను వాటి ద్వారా శ్రమ కలుగును. శాసించు పాలకుడు ప్రజలతో వారి వారి కర్మను బట్టి
తప్పుదారిలో ప్రవర్తించిన వారిని శిక్షించును, సన్మార్గంలో ప్రవర్తించిన వారిని రక్షించును. నేను రాజుగా ఉన్నప్పుడు అట్లే చేసేడి వాడను. కాని ఇంతకుముందే వాడు తప్పు పని చేసి బాధపడుచుండగా మరల వానిని రాజు దండించుట రుబ్బిన దాని రుబ్బినట్లే అగును. కాని ధర్మమును తాను అనుసరించుట భగవదారాధనమనియు, రాజు ధర్మము ప్రజలను శాసించుట అనియు, అది భగవానునికి ప్రీతిని కలిగించి పాపమును తొలగించుననియు ప్రజాపాలన మరణించుచున్నాను. మీరు మోయుచూ మోయువాడను నేనుగాను, నాకు శ్రమలేదు అనినారు. దానిపై నాకు సందేహము కలిగి ఈ ప్రశ్నలు వేసినాను. ఇంతకాలము నేను రాజునని అహంకారముచే సజ్జనులను ఆదరింపలేదు. నా ఎడల మైత్రితో అనుగ్రహమును చూపుడు. మీరు నన్ను ప్రేమతో చూచినచో సత్పురుషులను అవమానించిన పాపము నుండి నేను తరింతును. మీకు నేను చేసిన అవమానం వలన శ్రమ కలగకపోవచ్చును. విశ్వమునంతకును సుహృత్ ఈశ్వరుడు, వాడు మిత్రులుగా గలవారు మీరు, భగవత్ స్వామ్యమునందినవారు మీరు. అందుచే మీరు దేహాత్మాభిమానమునందరు. దేహము స్వతంత్రము అని భావము లేని మీకు నేను చేసిన అవమానం వలన బాధ కలగకపోవచ్చును. కాని ఎంతటి సమర్థుడైనను సత్పురుషులను అవమానించినచో వెంటనే నశించును. ఆత్మ నశించుట అనగా చైతన్యం అవ్యక్తమగుటకు వీలుగాకుండా స్థావర జన్మనందును. అందుచే నాకు తత్వం ఉపదేశింపుడు. ఇట్లు రహుగణుడు భరతుని కొన్ని సంశయములు తీర్చమని ప్రార్థించెను. రహుగణుడు దేహమునకు శ్రమ కలుగుట సత్యమే గాని దేహాత్మభ్రాంతి గలవారలకు దేహమును కలిగిన బాధలు తనకే కలిగినని అనిపించుచుండును. ఆత్మకు శ్రమ కలుగుట దేహము నేను అనుకొనుట వలనే కాని దేహమునకు శ్రమ కలుగుట నిజమే గాని ఆత్మకు కలిగినది అనుకొనుట అవివేకమని భరతుడు చెప్పినాడని తెలుసుకొనక, దేహము నిత్యమని అది మిథ్య అని భరతుడు చెప్పినాడని భ్రమించినాడు. ఘటముతో నీరు తెచ్చినప్పుడు ఆ ఘటము సత్యమే అగును కదా అని ప్రపంచము సత్యమని రాజు ఉపాదించుట విషయం స్పష్టముగా తెలియకపోవట చేతనే భరతుడు చెప్పినది దేహము అసత్యమని కాదు. సుఖదుఖములు ఆత్మకు ఉండవు, అవి దేహమునకే కలుగునవి. దేహమే తాను అనుకొనుటచే భ్రమచే ఆత్మకు కలిగినవని అనుకొనుచున్నాము, అది వాస్తవము కాదు అని చెప్పిన దానిని రాజు నిపుణముగా గ్రహింపలేకపోయినాడని భరతుడు ఎరింగి సమాధానము చెప్పుచున్నాడు. రహూగణుడు తాను రాజు కనుక చెడుపని చేసిన వానిని శిక్షించుట తన ధర్మమని, తన ధర్మమును ఆచరించుట భగవదారాధనమని చెప్పినాడు. ఆ విషయమున కూడా భరతుడు చెప్పిన దానిని సరిగా అర్థము చేసుకొనలేదు. ఒక్క భగవంతుడే స్వామి, మిగిలిన వారందరూ అతని చేత శాసింపదగినవారు. రాజు శాసకుడు అనుకొనుట ఔపాధికము అనగా శరీర సంబంధముచే కలిగినది, అంతేగాని స్వాభావికము కాదు అని అతడు గుర్తింపలేదని భరతుడు స్పష్టముగా వివరించి చెప్పుచున్నాడు. ఓ రాజా, నీకు ఆత్మ పరమాత్మల యథార్థమగు స్వరూపము తెలియదు, కాని తెలిసిన పండితుని వలె మాట్లాడుచున్నావు. అందుచే నీవు తత్వవేత్తలలో శ్రేష్ఠుడవు కావు. శరీరము స్థూలముగా ఉండుట, యవ్వనము కలిగి ఉండుట, దూరము నడుచుట మొదలగు వ్యవహారమంతయు ఆత్మకే చెందునని భావించుట దేహాత్మాభిమానముచే ఆత్మ స్వతంత్రం అనుకొనుట చేతను కలుగుననే గాని వాస్తవములు కావు. అందుకు తత్వమును బావుగా ఎరింగినవారు వానిని పరమార్థముగా స్వీకరింపరు. తత్వమును విచారించినచో ఈ వ్యవహారములు అన్నియూ భ్రాంతి మూలములు అని స్పష్టముగా తెలియను. సాధారణముగా మానవులందరూ గృహస్థులు, చేదగిన యజ్ఞాది కర్మలను బావుగా ఎరుంగుదురు. వేదములోని పూర్వభాగము చదివి అందు చెప్పిన కర్మలను ఆచరించు వారికి సాధారణముగా తత్వనిర్ణయం భాసింపదు. కొందరు కర్మలను ఆచరించుచు ఆ కర్మలను ఈశ్వరారాధనగా బుద్ధితో ఆచరింతురు. వారికి మాత్రము కర్మలు చేయుచున్నను తత్వనిర్ణయము తెలియదు. పూర్వభాగము చదివిన వారికి ఈ దేహము కంటే ఆత్మ వేరొకటి ఉన్నది అనియు అది ఆ కర్మలచే కలిగిన ఫలమును అనుభవింపవలనియు తెలియను కాని స్పష్టముగా ఆత్మస్వరూపము తెలియదు.
కర్మలయందు రుచిగలవానికి ఈ వేదములు చదివి బ్రహ్మ ప్రతిపాదకములగు ఉపనిషత్తులు అధ్యయనము చేసినను విరక్తి కలుగని వానికి తత్వజ్ఞానము కలగదు. స్వప్నములో చూచిన వస్తువులచే కలిగిన సుఖము అల్పము, అస్థిరము అని మేల్కొనగానే తెలిసినను ఈ లోకములో తాను అనుభవించు సుఖములు, పరలోకములో సుఖములు స్వప్న పదార్థముల వలనే అల్పసుఖము కలిగించునవి అని భావించినను అతనికి సంసారిక సుఖముల యందు ఆసక్తి తొలగదు. తర్కమూలముగాక నిశ్చితమైన అనుభవముచే సాంసారిక సుఖములు దుఃఖము కలిగించు కర్మలని తెలియవలెను. ఆ కర్మల చేతనే దేహ సంబంధము కలుగును. మనస్సు రజస్తమో గుణముల ద్వారా అల్ప అస్థిర సుఖములందు ఆసక్తిని కలిగించును. అదే సత్వగుణము. తత్వజ్ఞానము కలిగించును, ముక్తికి కారణమగును. రజోగుణముతో నిండిన మనస్సు చేతను ఆ గుణములను బట్టి ప్రవర్తించడి జ్ఞానేంద్రియ వ్యాపారముల చేతను పుణ్యాపుణ్యములు చేసిన మంచి శరీరమును లేదా చెడు శరీరమును పొందుచున్నాడు. మనస్సు వాసనలకు అధీనమై ఉండును. వాసనలచే శబ్దస్పర్శాది విషయములందు తగులుకొనును. ఆ సత్వాది గుణములచే ఏర్పడిన వాసనలు ఎడతెగక సాగుచుండును. అట్టి సత్వాది గుణములచే ఏర్పడిన వాసనలచే ఆ శరీరము దేవుడు, మనుష్యుడు అను భేదములుగా కలదిగా ఎరింగి అవి ఆత్మకే చెందునవని పొరబడును. అట్లు లోపల రాగద్వేషాది భావములు ఏర్పడును. సంకల్ప వికల్పములు కలుగును. దానిచే తాను దేహము కానని గుర్తింపక నేను దేవుడను, నేను మనుష్యుడను, నేను కోరుచున్నాను, నేను ద్వేషించుచున్నాను అని తలంచుండును. ఆత్మ ఏ వికారము లేనిదే అయినను ఈ వాసనలకు అధీనమైన అంతఃకరణముతో కూడి వాసనల వలన విషయానుభవమునందు తగులుకొనును. విషయమునందు ఆసక్తి ఏర్పడుటచే రజస్తమస్సులు మారి మారి సాగుచుండును. దానిచే ప్రవృత్తి కలుగును. దానిచే పంచమహాభూతములు, ఏకాదశ ఇంద్రియములు అను 16 కూడిన సూక్ష్మదేహముతో సంబంధము ఆత్మకు వదలదు. కనుక మరల దానిని అనుసరించిన వాడగును. ఈ విధముగా సంసార చక్రము ఈ ఆత్మను పర్వత శిఖరం వలె చెలింపచేయు వీలుకానిదే అంటి ఉండును. ప్రకృతి పరిణామముగా ఏర్పడిన మనసుతో వీడిని సంబంధము గల జీవుడు తనను వదలక తనలో ఆత్మగా ఉన్న పరమాత్మతో కూడి ఉండియు అంతఃకరణమునకు పరవశుడై తనకు ఆత్మగానున్న పరమాత్మను ఎరుంగలేక కాలవశముచే వచ్చడి దుఃఖాది ఫలమునిచ్చు కర్మలను ఆచరించి తీవ్రముగు మోహమునందుచున్నాడు. బాహ్యముగా కన్పట్టు దేవమనుష్యాది భావములు, లోపల కలిగిడి రాగద్వేషాదులు ఆత్మస్వరూపము మార్పు లేక ప్రకాశించుచున్ననో దాని స్వభావమును మరుగుపడినట్లు చేయును. దేహాత్మాభిమానము కలుగుచుండును. దీనికి అంతకు కారణము వాసనలతో నిండిన మనసు గుణత్రయమునకు వశపడి ఉండుటకు, గుణత్రయములకు అతీతమై ఉండుటకు, సంసారమున బంధింపబడి ఉండుటకు, మోక్షమునందుటకు, ఉచ్చ నీచ శరీరములను పొందుటకు కారణం మనస్సే. మనస్సు సత్వరజస్తమో గుణములతో కూడి ఉన్ననాడు జీవునకు సంసార దుఃఖము కలుగును. ఆ తర్వాత ఇంకా తత్వాన్ని బోధించిన విషయాన్ని మరో పాడ్కాస్ట్లో తెలుసుకుందాం. అస్మద్గురుభ్యో నమః. జై శ్రీమన్నారాయణ.